16 సంవత్సరాలు ఉన్న అమ్మాయి కన్న తల్లిని ముక్కలు ముక్కలుగా చేసి చంపేసింది. అసలు ఈ న్యూస్ చదువుతుంటే బాధ అంటే చాలా బాధాకరంగా అనిపించింది. అమ్మ, నీకు ఇది పెళ్ళి చేసే పెళ్ళిడు కాదు, నీకు మ్యారేజ్ చేసే ఏజ్ వచ్చాక నేనే మ్యారేజ్ చేస్తాను, అప్పు వరకు చదువుకొని మంచి జాబ్ చేసి నీ కాళ్ళపైన నువ్వు నిలబడమ్మా అని ఇంత చక్కగా చెప్పింది కన్న తల్లి. ఆ అమ్మాయి అయినా కూడా వినలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. అయినా వాళ్ళ అమ్మ ఎలా రానిచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఈవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిస్తే మళ్ళీ వీళ్ళ ఇంటికి తీసుకొచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి మరీ ఇంటికి పిలిపించి పకడ్బంద్ ప్లాన్తో వాళ్ళ మమ్మీని నరికి నరికి చంపేస్తుంది. నీ పాటికి నువ్వు లవ్ చేసావు, చచ్చావు, ఎంత బాగానే ఉంది. మీ చెల్లికి కన్న తల్లి అవసరం ఉంటుంది కదా, నీకు లేకపోయినా కూడా. అమ్మాయి నీకు ఏ పాపం చేసింది? అయినా మీ అమ్మ అయితే చాలా తక్కువ. మీ అమ్మ ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు కదా మీ నాన్న చనిపోయిన తర్వాత. మీరే ప్రాణంగా బతుకుతున్న వాళ్ళకి ఇదే మీరిచ్చే బహుమతి. ఆ ఇన్స్టాగ్రామ్లో 8 నెలల ముందు పరిచయం అయిన అబ్బాయి లవ్ కోసం కానీ పెంచి చేసిన తల్లిదండ్రులను చంపేసి చేసుకొస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. అసలు ఈ జనరేషన్కి ఏమవుతుందో తెలియదు కానీ ఈ న్యూస్లు చూస్తుంటే నేను చిరాకు వస్తుంది. అసలుకి చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. మొన్నెవరో కన్న తండ్రి ఇలా చేయొద్దమ్మా అని మందలించినందుకు కన్న తండ్రి కాలు చేతులు కట్టేసి మరీ చంపేశారు. ఈరోజు మందలించిన ఆవిడకి మొత్తం కత్తితో నరికి నరికి చంపేసింది. అంటే పేరెంట్స్ మిమ్మల్ని ఏం అనకూడదా? మీరేం తప్పులు చేసినా చూస్తూ ఉండాలా? మీరు ఎవరిని తీసుకొని వచ్చినా చూస్తూ ఉండాలా? ఏం చేస్తున్నారు అసలుకి? ఈ న్యూస్ చదువుతుంటే చాలా బాధ అంటే బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే ఇంకొక వాళ్ళు చూసి నేర్చుకోకుండా ఉంటారు. మిమ్మల్ని చూసి సమాజం ఏం నేర్చుకోవాలనేసి అనుకుంటున్నారు? అయినా కన్న తల్లిని చంపేటప్పుడు ఇంత బాధ అనిపించలేదా?